నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఇది జరిగింది అయితే కోవిడ్లో. ఇది చూస్తే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇతనైతే మన ఇండియా ఎంబసీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మన లోకేష్ కూడా దీని గురించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ఇతను ఇండియా వెళ్ళడానికి కారణమైంది. ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు 1990 అదే 90s పుట్టిన వాళ్ళు అయితే నేను చెప్పిన దాని గురించి ఖచ్చితంగా అవగాహన వస్తుంది. ఎలా అంటే మన పాత వయసు ఉన్న వాళ్ళు అప్పుల్లో పాలితరాలు చేసేవారు కదా. పాలితనం అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర పాలితనాలు చేసేవారు. వాళ్ళకి గేదెలు పొలం ఇవన్నీ చూసుకుంటే ఆ గేదెలకి గడ్డి కొయ్యడం ఇటువంటివి చేసేవారు కదా. ఆ పని చేసినప్పుడు ఆ ఓనర్కి వాళ్ళ వెంక చూస్తే జాలి అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. జాలి అనిపించదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పని చేయడానికి వచ్చాడు, వాడికి జీతం ఇస్తున్నాం అంతే. ఇక్కడ కూడా జరిగేది అదే సేమ్ సిచ్యువేషన్.